నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేసిన సంక్షేమ పథకాలు, సుపరిపాలన కారణంగా తాజా ఎన్నికల్లో ఘన విజయం. బీజేపీ జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకట సుబ్బారెడ్డి స్పష్టీకరణ. లబ్ధిదారులకు నాణ్యమైన పరిష్కారాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యం. ప్రజా ఫిర్యాదుల వేదికలో ఇన్ఛార్జ్ డిఆర్ఓ వెంకటపతి స్పష్టం. ఈడుపులపాయ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కుమారస్వామి గుప్తా అవినీతి అక్రమాలపై తక్షణమే విచారణ జరిపి తగిన చర్యలు చేపట్టాలి. కార్మిక సంఘ నేతల డిమాండ్. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సుపరిపాలన కారణంగా తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఘన విజయాన్ని సాధించారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకట సుబ్బారెడ్డి తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ పలు రాష్ట్రాలలో స్పష్టమైన మెజార్టీని సాధించి ప్రభుత్వాలు ఏర్పాటు కానుండడంతో జిల్లా బీజేపీ నేతలు కడప నగరంలోని ఎర్రముక్కపల్లి సర్కిల్లో గల వాజ్పేయి విగ్రహం వద్ద టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ ఆయా రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు కావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కేంద్రంతో పాటు వివిధ రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వాలు సుపరిపాలన అందించడం ద్వారానే ప్రస్తుత ఎన్నికల్లో తమ అభ్యర్థులు ఘన విజయాన్ని సాధించడం జరిగిందన్నారు. రాబోయే కాలంలో దేశంతో పాటు ఆయా రాష్ట్రాల్లో మెరుగైన పాలన అందుతుందని, సంక్షేమ ఫలాలు ప్రజలందరికీ అందుతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలతో పాటు ఆ పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రావాలా మా పక్క రావాలా అందరికి పెట్టు పెట్టు ఆరు పెట్టు మహిళ అధ్యక్షుడు నాకు పోస్ట్ ఇస్తాడు ఇప్పుడు. అన్న ఒక్క నిమిషం ఇక్కడ చూడు. సరే ఒక్క నిమిషం. నేడు 5 రాష్ట్రాల ఎన్నికల తరువాత కౌంటింగ్ మొదలై ఏదైతే ఫలితాలు వెలువడ్డాయో ఈరోజు భారతదేశం మొత్తం ఏదైతే ఒక రాష్ట్రం మీద దృష్టి పెట్టిందో అదే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ విజయదంకా మోగించింది. ఇంకొక రాష్ట్రమైనటువంటి తమిళనాడులో ఏదైతే ఇంతకుముందు పరిపాలనలో ఉన్నారో పశ్చిమ బెంగాల్లో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, ఎవరైతే హిందుత్వానికి వ్యతిరేకంగా హిందూ మతాల యొక్క వాళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ హిందూ సంస్కృతిని, సాంప్రదాయాలను ఎవరైతే దెబ్బ కొడుతున్నారో వాళ్లకు చెంపపట్టులాగా ఈ సమాధానం ఉంది అని తెలియజేసుకుంటున్నాను. మేము ఒకటే తెలియజేస్తున్నాం, భారతీయ జనతా పార్టీ ఏకాత్మత, మానవతా సిద్ధాంతంతో మేము పనిచేస్తున్నాం. అన్ని కులాలు, అన్ని మతాలు సమానమని చెప్తున్నాం. కానీ మీరు ఏదైతే హిందూ మతాన్ని తక్కువ చేసి వేరే వ్యక్తుల యొక్క ఓట్ల కోసం మీరు హిందుత్వాన్ని కించపరుస్తున్నారో వాళ్లకు చెంపపెట్టులాగా ఈ సమాధానం ఉంది. ఈ ఫలితాలే మీకు చెబుతున్నాయి. ఎవరైతే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఉందో ఆమె
పక్క దేశాల నుంచి, బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి, ఇతర దేశాల నుంచి రోహింగ్యాలను రప్పించేసి అక్కడ గుండాయిజం చేసేసి ఎవరే కానీ ప్రజలు సామాన్యంగా మామూలుగా వచ్చి ఓట్లు వేయకుండా ఇన్ని రోజులు కుట్రలు కుతంత్రాలు చేసినారు. దానికి ప్రతిఫలంగా ఈరోజు ఏదైతే ఎస్ఐఆర్ పరంగా ఎన్ని ఓట్లు తీసేశారో ఎక్కడే కానీ ప్రాబ్లం లేకుండా, ఒక్క గలాట జరగకుండా, ఒక్క వ్యక్తి మరణించకుండా, ఒక్క చుక్క బొట్టు కూడా రక్తం రాలకుండా నేడు ఫలితాలు ఎంత స్పష్టంగా వచ్చాయో తెలియజేసుకుంటున్నాం. మేము కడప జిల్లా పరంగా కూడా తెలియజేసుకున్నాం. ఎవరైనా సరే భారతీయ జనతా పార్టీ ఒకటే తెలియజేస్తుంది, హిందుత్వానికి వ్యతిరేకంగా మీరు లౌకికవాదులు అనుకోండి, ఇంకొక విధంగా ఏదైనా అనుకోండి, హిందుత్వానికి ఎవరు వ్యతిరేకంగా పనిచేస్తారో వాళ్లకు మాత్రం ఏ విధమైన సమాధానం చెబుతామనేది మేము ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో, తమిళనాడులో చూపించాము. ఇక్కడ కూడా మేము తెలియజేస్తున్నాము. హిందువులకు, హిందుత్వానికి, హిందూ మతానికి మేము సపోర్టుగా ఉంటాము. వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే భారతీయ జనతా పార్టీ ఇక్కడ సపోర్టుగా ఉంటుంది. మా సీనియర్ నాయకులందరూ ప్రతి చోట, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో ఉన్నారు. వాళ్ళు మీకు ఖచ్చితంగా తోడు ఉంటారు. భారతీయ జనతా పార్టీ కడప శాఖ కూడా మీకు తోడు ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ మేము కూడా భవిష్యత్తులో కూటమితో కలిసి భారతీయ జనతా పార్టీ కూడా వృద్ధి చెందడానికి మేమందరం కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాను. బెంగాల్లో అర్జీదారులకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించి ప్రజా సమస్యలను 0% తీసుకురావడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్ఛార్జ్ డిఆర్ఓ వెంకటపతి తెలిపారు. కలెక్టరేట్లోని సభాభవనం హాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ డిఆర్ఓ వెంకటపతితో పాటు పలువురు జిల్లా స్థాయి అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పీజీఆర్ వ్యవస్థ ద్వారా అర్జీదారులకు సంతృప్తికరమైన, నాణ్యమైన, వేగవంతమైన పరిష్కారాన్ని అందిస్తోందన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా సూచించారు. వేసవిలో అర్జీదారుల ప్రజలు వ్యయ ప్రయాసాలను దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయిలో సమస్యలను మండల స్థాయిలోనే పరిష్కరించేలా ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అధికారులకు సూచించారు. ముఖ్యంగా ప్రజలు వ్యయ ప్రయాసాలను దృష్టిలో ఉంచుకునే క్షేత్రస్థాయిలోనే ప్రజల సమస్యలను స్థానికంగానే గుర్తించి మండల స్థాయిలోనే పరిష్కరించేలా జిల్లా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రెవెన్యూ క్లినిక్ల ద్వారా భూ సంబంధిత సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. జిల్లాలోని ఇడుపులపై ఐఐటి డైరెక్టర్ కుమారస్వామి గుప్తా చేసిన అవినీతి అక్రమాలపై తక్షణమే విచారణ జరిపి తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నామని కార్మిక సంఘ నేతలు డిమాండ్ చేశారు. ఐఐటిలో పనిచేస్తున్న ఓ కార్మికురాలిని సెలవు అనంతరం విధుల్లోకి తీసుకోకపోవడంపై బాధితురాలితో పాటు కార్మిక సంఘ నేతలు జిల్లా కార్మిక శాఖ అధికారిని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐఐటి డైరెక్టర్ కుమారస్వామి గుప్తా తీరుపై గతంలో అనేక ఆందోళనలు, నిరసనలు కొనసాగాయని, ఆయన తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తాను ఐఐటిలో చెప్పినట్లు జరగాలని ఆదేశాలు జారీ చేస్తున్నారని అన్నారు. ఈ విషయంగా విద్యార్థులతో పాటు ఫ్యాకల్టీలు, ఇతర కార్మికులు ఆందోళన చేపట్టారన్నారు. కొన్ని అంశాలలో కోర్టుకు వెళ్లగా కోర్టు కూడా కుమారస్వామి గుప్తా వ్యవహారాన్ని ఖండించిందన్నారు. ఫ్యాకల్టీలకు గదుల కేటాయింపులో సైతం డైరెక్టర్ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం దారుణమన్నారు. ఉన్నతాధికారుల అనుమతులకి 2 ఏళ్ల పాటు విధులకు సెలవు పెట్టి ప్రస్తుతం విధుల్లో చేరేందుకు వచ్చిన కార్మికురాల పట్ల డైరెక్టర్గా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తూ విధుల్లోకి తీసుకోకపోవడం తగదన్నారు. డైరెక్టర్ కుమారస్వామి గుప్తా చేస్తున్న అక్రమ చర్యలపై తక్షణమే చర్యలు తీసుకొని చిరుద్యోగుల ఉపాధికి ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. ఈ కార్యక్రమంలో బాధిత కార్మికురాలు శ్రీదేవితో పాటు ఇతర కార్మిక సంఘ నేతలు పాల్గొన్నారు. జిరాక్స్ చేసుకుంటే దీని మీద అక్నాలజ్మెంట్ కూడా ఇస్తాం. కడప జిల్లా వేంపల్లె మండలంలో ఆర్కే వ్యాలీ ఐఐటిలో గత 2 సంవత్సరాల నుంచి అనేకత ఏర్పడిన దానికి గతంలో అక్కడ జరిగిన పరిణామాలను మనం చూస్తే అర్థమవుతుంది. గత 2 సంవత్సరాల నుంచి కుమారస్వామి గుప్తా అనే అతను డైరెక్టర్గా అక్కడ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ యూనివర్సిటీలో అనేక అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో మీద గతంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అలాగే అక్కడ పనిచేస్తున్న ఫ్యాకల్టీస్
వాళ్ళకి సంబంధించిన వేతనాలు అరకొరగా ఉన్నాయి. డైరెక్టర్ గారు ఆ వేతనాలు ఇవ్వడంలో ఇబ్బంది చూపిస్తామని చెప్పి కోర్టు కూడా వెళ్ళారు. కోర్టు కూడా ఆ ఫ్యాకల్టీస్కి వేతనాలు ఇవ్వమని చెప్పారు. అలాగే కార్మికులు కూడా గతంలో పోయిన సంవత్సరం చాలా మంది కార్మికులను ఆందోళనకు గురి చేశాడు. చాలా మంది కార్మికులను ఇబ్బంది పెట్టాడు. ఆ కార్మికులకే వాళ్ళని తీసేసి వాళ్ళ మీద వాళ్ళకే తంటాలు చెప్పిన ఘనత డైరెక్టర్ గారు చెల్లుతుంది. ఈ మధ్య కాలంలో విద్యార్థులు అక్కడ మద్యమం సేవించి కొట్లాడుకునే సందర్భాలు కూడా దండిగా ఉన్నాయి. అలాగే గతంలో పోయిన సంవత్సరంలో క్యాంటీన్ల విషయంలో, అలాగే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసినా కూడా ఇప్పుడు అక్కడున్న పనిచేస్తున్న కార్మికురాలకు ఆరోగ్యం బాగాలేక కిడ్నీల సమస్య ఉండి అధికారుల అనుమతితోనే 2 నెలల పాటు సెలవు పెట్టి విధులకు హాజరు కాలేదు. ఆ తర్వాత విధులు తీసుకుంటామని చెప్పారు. విధులు తీసుకునే పక్షంలో ధైర్య పరిస్థితుల్లో కలెక్టర్ గారికి దగ్గర వెళ్ళి 3 సార్లు వినతి పత్రం ఇచ్చాం. కలెక్టర్ గారు చెప్పినప్పుడు మాత్రం విధులకు తీసుకుంటామని చెప్పారు. దాని తర్వాత ఇక్కడే లేబర్ ఆఫీసర్ దగ్గర కూడా ఆందోళన కార్యక్రమం చేశాం. తీసుకుంటామని చెప్తున్నారు కానీ తీసుకోవడం లేదు. కానీ హౌస్ కీపింగ్ సంబంధించిన కాంట్రాక్ట్ సర్దుబాటుకి ఎవరికైతే ఇచ్చింటారో వాళ్ళ ప్రతినిధి ఒకరు అక్కడ ఉండాలి. దాని నిర్వహణ బాధ్యత చూస్తూ ఉండాలి. కానీ ఇంతవరకు ఈ డైరెక్టర్ వచ్చినప్పటి నుంచి ఎవరే కానీ ఆ సంస్థకు సంబంధించిన ప్రతినిధి ఎవరే కానీ అక్కడ హాజరు కాలేదంటే దాంట్లో ఆంతర్యం ఏందో స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ఈ మధ్యకాలంలో హౌస్ కీపింగ్ సంబంధించిన వాళ్ళను సొంతంగా నిర్ణయం చేసి అటెండర్లుగా మార్చుకున్నాడు. అలాగే సెక్యూరిటీగా పనిచేసే వాళ్ళను అతను సొంత నిర్ణయం, విద్యా అర్హతలు కానీ సీనియారిటీ కానీ ఏమీ ప్రాతిపదిక తీసుకోకుండా కేర్ టేకర్లుగా మార్చుకున్నాడు. దీంట్లో చూస్తే పెద్ద ఎత్తున అవినీతి అక్రమం దొల్లిందనేది స్పష్టంగా కనపస్తూ ఉంది. దీంట్లో ఏంటంటే ఒకరి ప్రమేయం లేకోకుండా లేదా డైరెక్టర్ గారి ప్రమేయం లేకుండా ఇవన్నీ జరుగుతాయంటే కూడా అది నమ్మశక్యం కాని విషయం. అందుకోసమనే డైరెక్టర్ గారి మీద తక్షణమే వీసీ గారు చర్యలు తీసుకోవాలి, ఎంక్వైరీ కమిటీ వేయాలి. ఆయన చేసిన అవినీతి మీద తక్షణమే అతని మీద ఏదైతే ఎన్ని గతంలో వచ్చిన పేపర్లలో కానీ మీడియాలో వచ్చినట్టు కానీ లేదా విద్యార్థుల ఆందోళన కానీ లేదా కార్మికులు జరిగిన అన్యాయాలు కానీ వీటన్నిటిపైన విచారణ చేయాలి. విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని మేము ఆప్కాస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్గా సిఐటి అనుబంధంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో అక్కడే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం కూడా ఆ డైరెక్టర్ గారికి లేదా వీసీ గారికి తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఇలాంటి డైరెక్టర్లు చేసిన ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన కాలాలు మత్తులుగా ఉన్నాయి. వాటిపైన విచారణ చేసి ఆ అధికారుల మీద చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అందుకనే మేము ఈ డైరెక్టర్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. నా పేరు కేశీదేవి. నేను సిగరేట్లో హౌస్ కీపింగ్గా చేస్తున్నాను. నేను గత కొన్ని నెలలుగా ఆరోగ్యం బాగాలేక లీవ్ పెట్టుకున్నాను. లీవ్ పెట్టుకొని మళ్ళీ నేను డ్యూటీలకు జాయిన్ కావాలని చెప్తే సార్ వాళ్ళు తీసుకుంటామని చెప్తూ ఇట్లానే ఈరోజు రేపు అని వాయిదాలు వేస్తున్నాను. దయచేసి నన్ను మళ్ళీ జాబ్లో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వేంపల్లె మండలంలోని ముత్తుకూరు గ్రామంలో శ్రీ పాలెటమ్మ తల్లి నూతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఆలయ కమిటీ సభ్యులు, ముత్తుకూరు గ్రామస్తులు, అమ్మవారి భక్తుల సహకారంతో శ్రీ శిఖర కలశ ధ్వజస్తంభ పోతురాజు బలిపీఠం ఇంకా శ్రీ పోటైరమ్మ దేవత నూతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు 3 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఇందులో భాగంగా సోమవారం ఆలయంలో అర్చకులు వెంకట మాణిక్య పణిప్రసాద్ శర్మ నేతృత్వంలో గణపతి పూజ, యాగశాల ప్రవేశం, అఖండ దీపారాధన తదితర పూజలను నిర్వహించారు. అనంతరం పూజల్లో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. 3 రోజుల పాటు భక్తులకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని ఉత్సవాల నిర్వాహకులు తెలియజేశారు. ओम अग्नि एने पुरोहितं यज्ञस्य देवमुद्रिजं होतारं रत्नधातारं हरि ओम स्वस्ति वायवस्वदेवो वस्य विदात्माग्निर्विश्वेश्वरकर्मणि अग्नाया गृणानाहं यदा तस्य वर्हिणी हरिः ओं शन्नो देवीरविष्टाय आपो भवन्तु विजये रविष्टावन्दुनः ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके
దేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు కానుండడంపై వేంపల్లెలో బీజేపీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. పట్టణంలోని 4 రోడ్ల కూడలిలో బాణాసంచా పేల్చి ప్రజలకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా బీజేపీ వేంపల్లె మండల కన్వీనర్ ఈశ్వరెడ్డి, బీజేపీ కడప జిల్లా వాణిజ్య విభాగపు అధ్యక్షులు దొంతు సుమన్లు మాట్లాడుతూ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలలో బీజేపీ ఘన విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ బెంగాల్లో 187 స్థానాలు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని, అస్సాంలో 100 స్థానాలలో అత్యధిక స్థానాలలో గెలుపొంది తిరిగి బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతోందన్నారు. పుదుచ్చేరిలో 30 సీట్లకు గాను 20 సీట్లు గెలిచి అక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని వారు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత భారత్ ప్రణాళికలకు, అభివృద్ధికి ఈ దేశ ప్రజలు భారతీయ జనతా పార్టీకి అధికారం కట్టబెట్టడం సంతోషకరమన్నారు. ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ గెలుపొంది చరిత్ర సృష్టించడం సహజమని ఈ సందర్భంగా తెలిపారు. ఎవరైతే ఒక పశ్చిమ బెంగాల్లో బార్డర్లో గోడ కడతానేదని గోడ కూడా కట్టనీయకుండా అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఏ విధంగా పరిపాలించారు, అక్కడ అక్రమాలు ఏ విధంగా చేశారు, దానికి అందరికీ అక్కడ ఉన్న పౌరులు చక్కటి గుణపాఠం చెప్పారని చెప్పి మేము భావిస్తున్నాం. జరగబోయే రోజుల్లో ఎవరైతే హిందూ వ్యతిరేకంగా, దేశ వ్యతిరేకంగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకు ఇది ఒక చక్కటి గుణపాఠం అని మేము భావిస్తున్నాం. ఇది జరగబోయే రోజుల్లో దేశమంతా సుభిక్షంగా ఉండాలని మా ఆకాంక్ష. అలాగే అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మోదీ గారు సుపరిపాలన అందిస్తూ అందరూ కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఆయన పరిపాలిస్తున్నారు. అదేవిధంగా జరగబోయే రోజుల్లో దేశమంతా ఒకటే డబల్ ఇంజన్ పనిచేస్తుందని కోరుకుంటున్నాం. భారత్ మాతాకి జై. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేసిన సంక్షేమ పథకాలు, సుపరిపాలన కారణంగా తాజా ఎన్నికల్లో ఘన విజయం. బీజేపీ జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకట సుబ్బారెడ్డి స్పష్టీకరణ. లబ్ధిదారులకు నాణ్యమైన పరిష్కారాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యం. ప్రజా ఫిర్యాదుల వేదికలో ఇన్ఛార్జ్ డిఆర్ఓ వెంకటపతి స్పష్టం. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కుమారస్వామి గుప్తా అవినీతి అక్రమాలపై తక్షణమే విచారణ జరిపి తగిన చర్యలు చేపట్టాలి. కార్మిక సంఘ నేతల డిమాండ్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.